హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి రెడ్డి. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మరొక కొత్త టాపిక్ తోటి నేను మీ ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, చాలామంది కాలేజీ స్టూడెంట్స్ వారు పెర్ఫార్మెన్స్కి తగ్గినట్లుగా ఎగ్జామ్స్లో పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, మీరు కాలేజ్ లెవెల్ వరకు వెళ్ళారు అని అనుకుంటే దాదాపుగా 15 సంవత్సరాలు మీరు కష్టపడి ఉండొచ్చు, 10th క్లాస్ వరకు. తర్వాత +2 కోర్స్ అనేది, ఆ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది. సో మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకున్నట్లయితే కనుక ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అని చెప్పి, నాన్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అని చెప్పి కేటగరైజ్ చేసుకుంటాం. ప్రొఫెషనల్ స్టూడెంట్స్లో చాలా వరకు వారికి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. డైలీ కంటిన్యూ అనేటువంటిది, రెగ్యులర్ ఫాలో అప్ అనేటువంటిది ప్రొఫెషనల్ కోర్సులో ఉండవలసినటువంటి లక్షణం. అలా కనుక లేకపోతే ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంచుకున్నటువంటి వారు రాణించలేరు. ఇకపోతే నాన్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఏంటి అని అంటే, డిగ్రీనో +2నో తీసుకుంటారు, చదవాలి అనేటువంటి కాన్సెప్ట్తో చదవాలని అనుకుంటారు. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, చాలామంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లోను, గ్రూప్స్లోను, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ నాన్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ రాణించినటువంటి వారు చాలామంది ఉన్నారు అనేటువంటి విషయం. ఇకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది మీ లొకేషన్. మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారా, అర్బన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారా, మెట్రోపాలిటనా, సెమీ అర్బనా అనేటువంటిది. ఎందుకు అనంటే, మీ చుట్టూ ఉండేటువంటి రిసోర్సెస్. మనము చాలామంది మన చుట్టూ గ్రామీణ వాతావరణం అనేటువంటిది, సెమీ అర్బన్ నుంచి వచ్చినటువంటి వారే చాలా వరకు సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉన్నారు. ఏ కారణాల చేతనైతేనేమి కొంతమంది కాలేజీ విద్యార్థులు అనేటువంటి వారు డ్రాప్అవుట్స్ అవుతున్నారు. వారు అనుకున్న విధంగా అకాడమిక్స్లో రాణించలేకపోతున్నారు. అటువంటి వారి కోసం నేను చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నమే ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్. ఇది మీ అందరికీ నచ్చుతుందని చెప్పి భావిస్తూ, మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయమని చెప్పి కోరుతూ, మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే, కీస్ టు కాలేజ్ సక్సెస్. కాలేజ్ వాతావరణం అనేటువంటిది ఏ విధంగా మనం సక్సెస్ అవ్వాలా, ఎటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది అని. ఎందుకు అనంటే, గతం వరలో అకాడమిక్స్ వరకు మీకు ఒక కాన్స్టెంట్ విజిలెన్స్ అనేటువంటిది ఉంటుంది, కంటిన్యూస్ ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. లేకపోతే ర్యాంక్స్, మార్క్స్ అనేటువంటి వాటి మీద మిమ్మల్ని దృష్టి సారించి మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి వారు మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు. కానీ దానికి విరుద్ధంగా ఉండేటువంటి వాతావరణమే కాలేజ్ క్యాంపస్ అనేటువంటిది. లేదా ఒక్కసారిగా ఒక రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ నుంచి మీరు ఒక ఫ్రీడమ్ ఉన్నటువంటి ఫ్రీ వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు, అంటే బ్యాచిలర్ డిగ్రీ కావచ్చు, లేకపోతే ఏదైనా డిగ్రీ కావచ్చు. అలాంటప్పుడు ఏంటి అంటే, మీరు ఫ్రీ అయిపోయి వివిధ కారణాల వలన మీరు అకాడమిక్స్ మీద దృష్టి సారించలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి అలాంటప్పుడు మీరు వ్యవహరించాల్సినటువంటి పద్ధతులు ఏంటి అనేటువంటిదే ఇక్కడ నేను మీకు చెప్పబోయేటువంటి అంశం. ఇందులో మొదటగా ఉన్నటువంటిది ఏంటంటే, క్లాస్ రూమ్ బిహేవియర్ అని అంటాం, లేక ఇన్ క్లాస్ రూమ్ హౌ యు ఆర్ బిహేవ్ అనేటువంటిది. సో మీరు అనొచ్చు, సార్ ఇదేంటి మాకు తెలియని అంశమా అని చెప్పి. కానీ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఉంటుంది. లేకపోతే బ్యాచిలర్ లెవెల్లో మీరు కాలేజ్కి వచ్చినా, క్లాస్కి వచ్చినా రాకపోయినా మిమ్మల్ని అడిగేటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, బీ ఏ గుడ్ లిజనర్. వినటము అనేటువంటిది మనకున్నటువంటి కళల్లో వినటము అనేటువంటిది కూడా ఒక కళ. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషి ఏకధాటిగా 4 నుంచి 5 నిమిషాల కంటే ఏకాగ్రతగా వినలేడు. చెప్పడం చాలా సులభం, కానీ వినటం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి మీరు బీ ఏ గుడ్ లిజనర్ అండ్ డెవలప్ లిజనింగ్ స్కిల్స్ అనేటువంటివి. అలాగే టేకింగ్ నోట్స్ ఫ్రమ్ ది లెక్చర్స్. సో లెక్చర్ నోట్స్ అనేటువంటి వారు ఇస్తూ ఉంటారు. ఆ నోట్స్ని ఒక క్లియర్
కన్సైజ్ మ్యాటర్లో ఉండేటట్టు కనుక మీరు తీసుకున్నట్లయితే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే క్విక్ స్టడీ గైడ్ అని చెప్తూ ఉన్నాం. ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్విక్ స్టడీ కావచ్చు, లేక ఒక రోజుకి సంబంధించినటువంటి క్విక్ స్టడీ కావచ్చు. సబ్జెక్ట్కి సంబంధించినట్లయితే కంటెంట్ ఏంటి, చాప్టర్ ఏంటి, అది ల్యాబా థియరీనా అనేటువంటి విషయం. అలాగే ఒక రోజు తీసుకున్నట్లయితే ఎన్ని సెషన్స్ జరిగాయి, ఏ సెషన్ ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటిది మీరు గుర్తించినట్లయితే కనుక ఈజీగా అనేటువంటిది. అలాగే రిపీట్ ద రీకాల్ ప్రాసెస్ అంటే పునశ్చరణము అనేటువంటిది లేక మననము అనేటువంటిది తెలుగులో చెబుతూ ఉంటాం. రీకాలింగ్ అంటే మళ్ళీ ప్రాక్టీసింగ్ ఎక్సర్సైజ్ ఆఫ్ సమ్ కంటెంట్ అనేటువంటిది కూడా మీకు ఒక సక్సెస్ అనేటువంటిది, ఒక క్లాస్ రూమ్ బిహేవియర్ అనేటువంటిది. అలాగే ఇక్కడ మేనేజ్ యువర్ సెషన్స్ అనేటువంటివి ఏ విధంగా మీరు మీ సెషన్స్ని మీరు మేనేజ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మీరు ఒక ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉంటారు, మిమ్మల్ని కంటిన్యూస్గా సపోర్ట్ చేసేటువంటి వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉండొచ్చు, లేక హాస్టల్స్లో ఉండవచ్చు, ఇవన్నీ కారణాలు కావచ్చు. అటువంటి పరిస్థితులలో మీ అకాడమిక్ సెషన్స్ని మీరు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక నోటీస్ చేయగలిగినట్లయితే కనుక, అలాగే ఇవంతా కూడా ఏంటంటే విచ్ హెల్ప్ యూ టు డిటర్మైన్ యువర్ సక్సెస్ ఆఫ్ కాలేజ్ అనేటువంటిది. ఇకపోతే రెండవ అంశం ఏంటి అంటే స్టడీ స్ట్రాటజీస్ అని చెప్తూ ఉన్నాం. ఈ స్టడీ స్ట్రాటజీస్లో ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. అంటే టైం టు టైం ఫాలో అప్ అనేటువంటిది ఉందా, ల్యాబ్స్ ఎక్కడైనా వచ్చి ఉన్నాయా, ల్యాబ్స్ వచ్చినటువంటి వాటిని నేను కవర్ చేసుకోగలుగుతూ ఉన్నానా. ఎందుకంటే చాలామంది విద్యార్థులలో పోస్ట్పోన్మెంట్ అనేటువంటి ఒక భావన ఉంటుంది. రేపు చదువుకుందాంలే, ఎల్లుండి చూద్దాంలే, చదివేది నేనే కదా అనేటువంటి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పోస్ట్పోన్మెంట్ అనేటువంటి దాని వలన మీరు టైంని సక్సెస్ఫుల్గా మీరు మేనేజ్ చేయలేకపోవచ్చు. సో అటువంటి అప్పుడు ఏంటి అంటే ఒక ప్రాబ్లం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇకపోతే స్టడీ బ్రేక్ అనేటువంటిది, స్టడీ బ్రేక్లో ఎంత తీసుకోగలుగుతూ ఉన్నారో. మీరు కంటిన్యూస్ రీడర్స్ అయితే కనుక ప్రతి 15 నిమిషాలకి ఒక సెషన్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ఎందుకనంటే బ్రెయిన్ మెకానిజం అనేటువంటిది రిఫ్రెష్ అవడానికి 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది. మీరు 3 అవర్స్ 4 అవర్స్ నైట్ అవుట్ చేసేటువంటి విద్యార్థులు కూడా ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఇవి. అలానే అటెండ్ స్టడీ అనేటువంటిది, స్టడీయింగ్ విత్ స్మూత్ మ్యూజిక్ అనేటువంటిది, అలాగే స్టడీ స్పేస్ అనేటువంటిది. సో మనం ఒక ఎస్సే నేర్చుకోవడానికి, ఒక చాప్టర్ నేర్చుకోవడానికి, ఒక సబ్జెక్ట్ కంటిన్యూస్గా చదవడానికి ఎంత స్పేస్ ఇవ్వాలా అనేటువంటిది మీకున్నటువంటి కంఫర్ట్ని బట్టి, మీరు ఉన్నటువంటి అటెన్షన్ బట్టి, మీరు పే చేస్తున్నటువంటి కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ ఉందా. ఎందుకంటే చాలామంది అరగంట సేపు చదివామని అనుకుంటారు, కానీ దానికి ఒక ప్రిపరేషన్ టైం అనేటువంటిది మీకు ఇక్కడ సరిపోదు. ఎందుకంటే బాడీ మైండ్ ఈక్విలిబ్రియం అనేటువంటిది ఒక బ్యాలెన్స్ రావడానికే మినిమం 10 to 15 minutes టైం పడుతుంది. మరి అటువంటి పరిస్థితులలో మీరు నేను 1/2 hour చదివాను అని అంటే ఈ 1/2 hourలో మీరు ఏం నేర్చుకున్నారు అనేటువంటిది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే మూడవ అంశం ఏంటంటే ఇక్కడ ట్యూటరింగ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అని అనమాట. ట్యూటరింగ్, మేమేమి చిన్నపిల్లలమా, కాలేజ్కి వచ్చాము కదా, ఇంకా మాకు ఈ ట్యూషన్ కల్చర్ ఏంటి అనేటువంటి భావన చాలా మందిలో ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ స్టడీస్ అనేటువంటి వారు లేక కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ట్యూటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎక్స్ట్రా అవర్స్లో ఒక స్పెషల్ టైమింగ్ అనేటువంటిది దీనికోసము కంటిన్యూయింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ కోసం అనేటువంటిది అటువంటి సెటప్ అనేటువంటిది మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇక మూడవ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే గోల్ సెట్టింగ్ అనేటువంటిది. ఈ గోల్ సెట్టింగ్లో రియలిస్టిక్ గోల్స్ అనేటువంటివి ఉన్నాయా, టైమ్లీ గోల్ సెట్టింగ్స్ అనేటువంటివి ఉన్నాయా, లేక గోల్ సెట్టింగ్ స్ట్రాటజీస్ అనేటువంటివి ఏవేవి ఉన్నాయి, పర్పస్ఫుల్ గోల్స్ అనేటువంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే పీరియాడికలీ విజువలైజ్ అనేటువంటిది చేసుకోగలుగుతున్నామా లేదా అనేటువంటిది, సెట్ టార్గెట్ గోల్స్ విత్ ఇన్ డేట్స్ అనేటువంటివి ఏమైనా ఉన్నాయా అని. ఎందుకంటే చాలా మందికి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. చాలా మంది ఏంటి అని అంటే ఇయర్ 5 చివరికి వచ్చిన తర్వాత కానీ చదవకపోవడం అనేటువంటిది, లేకపోతే కోర్సు ఎండకు వచ్చిన తర్వాత కానీ ప్లానింగ్ అనేటువంటిది ఉండదు. మీరు చేయవలసిందల్లా ఒక కోర్సు వచ్చిన తర్వాత ఈ కోర్సు అయిపోయిన తర్వాత నేను ఉన్నత చదువులకు వెళ్ళాలా లేదా, లేదు నేను ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకుంటే ఈ కోర్సును బేస్ చేసుకుని నాకు వచ్చేటువంటి ఉద్యోగాలు ఏంటి, షార్ట్ టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి అనేటువంటి అవగాహన అందరికీ కూడా ఉండాలి.
ఇకపోతే లిస్ట్ ఆఫ్ అబ్స్టాకిల్స్, పొటెన్షియల్ అబ్స్టాకిల్స్ అని అనేటువంటి మీకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలు ఏంటి, మీకు వ్యక్తిగతమైనటువంటివి కావచ్చు, కుటుంబంలో నుంచి వచ్చేటువంటివి కావచ్చు, లేక కాలేజ్ వాతావరణంలో కూడా కావచ్చు, లేదా ఇంటర్పర్సనల్ ఇష్యూస్ అనేటువంటివి కూడా కావచ్చు. వాటిని మీరు ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నారు? ఈ రోజుల్లో కాలేజెస్లో మనం చాలా మంది చూస్తున్నాం, ప్రేమ పేరుతో సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి చదువుల మీద ఏకాగ్రత పెట్టలేక బ్యాక్లాగ్స్ అనేటువంటివి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే కొన్ని మెట్రోపాలిటన్ కల్చర్స్లో డ్రగ్ కల్చర్ అనేటువంటిది వచ్చేసింది కాలేజెస్లో. అవి కూడా ఏమైపోతున్నాయంటే మీరు ప్రొఫెషనల్గా మీ కెరియర్ని మీరు ఎదగదంచుకోవడానికి ఇవన్నీ కూడా ఆటంకాలు అనేటువంటివి ఉన్నాయి. మరి వీటన్నిటినీ బారి పడకుండా మిమ్మల్ని మీరు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుకోవడానికి, మీరు అనుకున్నటువంటి ఆశయం చేరుకోవడానికి మీకున్నటువంటి ఆటంకాలు ఏంటి అనేటువంటిది గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు మీరు పరిష్కారం చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఒక నిర్దేశిత సమయంలో మీరు చేరుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఇకపోతే 4వ పాయింట్ ఏంటి అని అంటే హౌ యూ డీల్ విత్ ద లెక్చర్స్ అండ్ ప్రొఫెసర్స్. సో హై స్కూల్ లెవెల్లోనో స్కూల్ లెవెల్లోనో టీచర్స్తో ఉన్నటువంటి ఇంటరాక్షన్ అనేటువంటిది, రిలేషన్ అనేటువంటిది వేరు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒక లెక్చర్స్ తోటో ఒక ప్రొఫెసర్తో ఉండేటువంటి రిలేషన్ అనేటువంటిది వేరు. అక్కడ ఎవరు మనల్ని పట్టించుకునేటువంటి వారు ఉండరు. లెక్చరర్ వస్తాడు, ప్రొఫెసర్ వస్తాడు, చెప్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంత మాత్రాన కాన్స్టెంట్ విజిలెన్స్ కావాలి అని అంటే అది కుదరదు. అది మీకు మీరుగా ఏర్పరచుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు లెక్చరర్స్ తోటి, ప్రొఫెసర్స్ తోటి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, మీరు మీ టీచర్స్ని లేక మీ లెక్చరర్స్ని మీరు మీకున్నటువంటి డౌట్స్ని మీరు ధైర్యంగా ఎటువంటి సందేహం లేకుండా అడగగలుగుతూ ఉన్నారా, లేకపోతే మీరు చెబుతున్నటువంటి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటున్నారా లేదా అనేటువంటి కాన్సెప్ట్, లేదా తోటి విద్యార్థులతోటి మీరు ఏ విధంగా మెలుగుతున్నారు అనేటువంటి కాన్సెప్ట్. ఎందుకనంటే లెక్చర్స్కి, ప్రొఫెసర్స్కి నచ్చినటువంటి పనులు అనేటువంటివి చేయకండి. ఎందుకనంటే ఇంటరాక్షన్ అనేటువంటిది ఉండొచ్చు, మీరు ఫెయిల్యూర్ అయిపోయి ఉండొచ్చు, ఇర్రెస్పాన్సిబుల్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేక క్లాస్లు ఎగ్గొడుతూ ఉండొచ్చు, లేదా మీరు కాలేజ్లో రూల్స్కి రెగ్యులేషన్స్కి విరుద్ధంగా మీ నడవడిక అనేటువంటిది ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ప్రొఫెసర్ని కలిసేటప్పుడు ప్రొఫెసర్ లీజర్గా ఉన్నాడా లేదా అనేటువంటిది, ప్రొఫెసర్కి మీరు ఆ క్లాస్ స్టూడెంటా, మీ పేరు తెలుసా అనేటువంటి విషయాలను కూడా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇకపోతే 5వ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ థీమ్స్ అండ్ రిపోర్ట్స్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఈ థీమ్స్ అండ్ రిపోర్ట్స్ అనేటువంటివి ఏంటంటే సాధారణంగా విద్యార్థులకి ఒక ప్రాజెక్టో, అసైన్మెంటో, సెమిస్టర్ ఎగ్జామ్స్కో, ఫైనల్ ఎగ్జామ్స్కో ప్రిపేర్ అయ్యేటప్పుడు, అపియర్ అయ్యేటప్పుడు ఏంటంటే టెస్ట్ యాంగ్జైటీ అనేటువంటిది ఉంటుంది. అది జనరల్గా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే కనుక మీ ప్రెజర్ అనేటువంటిది తగ్గిపోతుంది. మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఆ ప్రెజర్ అనేటువంటిది ఎక్కువ అయిపోయి ఆందోళనకి దారితీసి మీరు అనుకున్న దాన్ని సక్రమంగా రిప్రజెంట్ చేయలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకనే రెడ్యూసింగ్ రైటింగ్ యాంగ్జైటీ అని చెప్పి చెప్తున్నాం. చాలామంది చదివేటప్పుడు భయపడరు, కానీ రాయడానికి భయపడతారు. మనం చదివినటువంటి ప్రశ్నలు వస్తున్నాయో లేదో, లేదా నేను అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతానో లేదో అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ. ఇవన్నీ కాదండి. ఇవన్నీ సక్సెస్ అవడానికి మీకు అకాడమిక్ ప్లానర్ అనేటువంటిది, స్టూడెంట్ హ్యాండ్ బుక్ అనేటువంటిది, లేకపోతే క్యాలెండర్ అనేటువంటివి కూడా ఇస్తూ ఉంటారు. వాటి షెడ్యూల్ ప్రకారం కనుక మీరు పోగలిగినట్లయితే, లేక ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మీరు ఈజీగా మీరు మీ అకాడమిక్స్ని ఎటువంటి అవరోధాలు లేకుండా సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నటువంటి అంచనాలతోటి కంప్లీట్ చేయవచ్చు అన్నమాట. ఇకపోతే ప్రూఫ్ రీడింగ్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది. అది కూడా చూసుకోవాలి. కొంతమంది స్పెల్ చెక్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అదంతగా గమనించవలసినటువంటి అవసరం లేదు. అలాగే ప్లాగరిజం అనేటువంటిది కూడా ఎక్కడ ఉంటుందంటే ఇతరులు వాడినటువంటి వర్డ్స్ కానీ, టెక్స్ట్ కానీ, ఆ కంటెంట్ కానీ మనం తిరిగి వాడటం అనేటువంటిది కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రూఫ్ రీడింగ్లోనూ, థీమ్స్ రీడింగ్లోనూ, రిపోర్ట్లలోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు పేపర్లు రాసినా, ప్రాజెక్ట్ వర్క్ చేసినా అట్లాంటి పరిస్థితుల్లో దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇకపోతే తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే రైటింగ్ పేపర్ అని చెప్పి చెప్తున్నాం. రైటింగ్ పేపర్ అంటే ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అని అనుకోండి, వాళ్ళకి టార్గెట్ ఉంటుంది.
మినిమం 2 ఆర్టికల్స్ అనేటువంటివి ఉండాలా. పేపర్ రైటింగ్ అనేటువంటిది ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ నామ్స్ ప్రకారము వాళ్ళకు ఉన్నటువంటి జర్నల్స్ బేస్ చేసుకుని ఉంటుంది. మీరు సైన్స్ జర్నల్సా, బిహేవియరల్ సైన్సెసా, మెడికల్ సైన్సెసా, సోషల్ సైన్సెస్ అనేటువంటి దాన్ని బట్టి పర్టికులర్ జర్నల్కి నామ్స్ అనేటువంటివి ఉంటాయి. అకార్డింగ్ టు దట్ యూ నీడ్ టు మేక్ ఏ ప్లాన్ టు రైట్ ఏ పేపర్ అనేటువంటిది కూడా. అలాగే లైబ్రరీ టిప్స్ అనేటువంటిది. సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది, మనలో ఎంతమందికి లైబ్రరీకి వెళ్ళేటువంటి అలవాటు అనేటువంటిది ఉంది. జనరల్గా ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అందరికీ ఉంటుంది, కానీ నాన్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్లో చాలా మందికి ఈ అలవాటు అనేటువంటిది తక్కువ. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి వారికి రెగ్యులర్గా లైబ్రరీకి అటెండ్ అవ్వడం అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళు అలవర్చుకోవాలి. ఇకపోతే ఎగ్జామ్ స్ట్రాటజీస్. ఈ ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అని అంటే, ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. ఇకపోతే మెమరైజింగ్ డంప్స్ అనేటువంటిది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చదివినటువంటి క్వశ్చన్స్కి మీరు రీకాలింగ్ అనేటువంటిది చేసుకుంటున్నారా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకని మెమరీ అనేటువంటిది ఎలాప్స్ అయిపోయింది అనేటువంటిది కాకుండా, మీకున్నటువంటి ప్యాటర్న్ బట్టి మీరు ఎట్లా చదువుతున్నారు అనేటువంటిది, రాస్తున్నారు అనేటువంటిది ముఖ్యం. ఎగ్జామ్స్ 2 రకాలైనటువంటివి ఉంటాయి, లైక్ డిస్క్రిప్టివ్ అని, ఎస్ఏస్ అనేటువంటివి. డిస్క్రిప్టివ్ ఏముంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేకపోతే ఆప్షనల్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. డిస్క్రిప్టివ్లో ఎస్ఏ క్వశ్చన్స్ అనేటువంటివి రాయాలి. ఎస్ఏ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎక్కువ ఒక టైంని ఒకే క్వశ్చన్ దగ్గరికి టైంని వేస్ట్ చేయకుండా కంటెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు రిప్రజెంటేటివ్ అనేటువంటిది చేయాలి. మీకు తెలుసు అని చెప్పి పేజీలు నింపేటువంటి ప్రయత్నము చేయకూడదు ఇక్కడ. ఇకపోతే రీడింగ్ స్కిల్స్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. రీడింగ్ స్కిల్స్ అనేటువంటివి మీకు బాగా ఉన్నాయి, అందుకనే మీరు ఇంత దూరం వచ్చారు. మరి ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి రీడింగ్ స్కిల్స్ అనేటువంటివి అంటే, కొంతమంది హోల్ వర్సెస్ పార్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఒకేసారి మొత్తంగా చదివేయడం అనేటువంటిది, కొంతమంది స్పేస్ ఇచ్చి చదవడం అనేటువంటిది, మరికొంతమంది బై హార్ట్ స్టడీయింగ్ మెథడ్ అనేటువంటిది ఉంటుంది, అట్లా కాకుండా ఉంటుంది. మరి కొంతమంది ఏంటంటే అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటారు. సో వీటన్నిటికీ మించి మీరు తెలుసుకోవాల్సినటువంటిది, మీకున్నటువంటి స్టడీ హ్యాబిట్స్ ఏంటి, మీకున్నటువంటి స్టడీ స్కిల్స్ ఏంటి అనేటువంటిది గుర్తించాలి. అలాగే ద కాన్సెప్ట్ ఆఫ్ కంటెంట్ అనేటువంటిది, ద కంటెంట్లో ఉన్నటువంటి నేచర్ ఏంటి అనేటువంటిది, ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కంటెంట్ అనేటువంటిది మీరు గుర్తించగలిగితే ఈ రీడింగ్ స్కిల్స్ అనేటువంటివి మీకు చాలా వరకు తోడ్పాటు అవుతూ ఉంటాయి. అలాగే దీంట్లో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఏంటంటే, ఒక ఐడియా, ఇన్నోవేటివ్ ఐడియా అనేటువంటిది, డిఫరెంట్ ఐడియా అనేటువంటిది, ఒక లొకేషన్ అనేటువంటిది, ఒక థాట్ అనేటువంటిది మీకు రికగ్నైజ్ చేసుకోవడం. దీన్ని మైండ్ మ్యాపింగ్ అని కానీ లేకపోతే బ్రెయిన్ మ్యాపింగ్ అని కూడా అంటారు. అంటే విజువలైజ్ చేసుకునేటువంటి, పలానా ల్యాబ్లో, పలానా క్లాస్లో, పలానా లెక్చర్లో, పలానా టాపిక్ గురించి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేటువంటి మెథడ్ మీరు ఇక్కడ ఆన్సర్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగే SQ3 ఫార్ములా అని చెప్పి చెప్తూ ఉన్నాం. సో రీడింగ్ స్కిల్స్లో సర్వేస్ ఉంటాయి, క్వశ్చనియర్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతూ ఉంటారు అనేటువంటిది, ఒకే క్వశ్చన్ని డైరెక్ట్గా అడుగుతూ ఉన్నారా, ఇండైరెక్ట్గా అడుగుతున్నారా అనేటువంటి విషయం కూడా మనందరం గుర్తించవచ్చు. మరి SQ3 అని అంటే ఏంటి అని అంటే, రీడ్ ద ప్యాసేజ్ అనేటువంటిది, రీకాల్ ద ప్యాసేజ్ అనేటువంటిది, రివ్యూ ద ప్యాసేజ్ అనేటువంటిది. రీడ్ అను, రీకాల్, రివ్యూ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇకపోతే కమ్యూనిటీ రిసోర్సెస్ ఏమి ఉన్నాయి, మీరున్నటువంటి లొకాలిటీలో అర్బనా, సెమీ అర్బనా, మెట్రోపాలిటన్ అని తీసుకున్నప్పుడు మీకున్నట్టు కమ్యూనిటీ రిసోర్సెస్ ఏమున్నాయి, మీరు సక్సెస్ఫుల్ అవడానికి అనేటువంటిది మీరు మిమ్మల్ని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి అని అనమాట. అలాగే బ్రెయిన్ పవర్ అని చెప్పి చెప్తున్నాం. అంటే మీకున్నటువంటి కెపాసిటీ, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ కావచ్చు, థింకింగ్ కెపాసిటీ కావచ్చు, లాంగ్వేజ్ కెపాసిటీ కావచ్చు, మెమరైజింగ్ కెపాసిటీ అనేది స్టూడెంట్కి చాలా ముఖ్యమైనటువంటిది. మరి మీరు మెమరైజ్ చేసుకుంటున్నారా, అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనేటువంటిది. అందుకని రిమెంబరింగ్ థింగ్స్లో కీస్ ఏమేమి ఉన్నాయి అని అంటే, మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా, విజువలైజేషన్ అనేటువంటిది ఉందా, రిలేట్ అనేటువంటిది ఉందా, రిపీట్ అనేటువంటిది ఉందా, లేక కీ ఐడియాస్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఈ రిమెంబరింగ్ ప్రాసెస్ అనేటువంటిది మీ బ్రెయిన్ పవర్ని ప్రభావితం చేస్తుంది, ఆర్ మీ కెపాసిటీని మీకు తెలిసేటట్లు చేస్తూ ఉంది. ఇకపోతే చివరిగా ఉన్నటువంటిది ఏంటంటే క్రిటికల్ థింకింగ్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఈ క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది మీ ఆలోచన శక్తి అనేటువంటిది, ఆలోచించేటువంటి శక్తి మీకు ఉందా లేదా అనేటువంటిది. ఎందుకు అని అంటే, యూ నీడ్ టు లెర్న్
టు ఎవాల్యుయేట్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం అనేటువంటిది మీకు చేసేటువంటి కెపాసిటీ మీకు ఉండాలా. అదంతా కూడా మీ ఆలోచన శక్తితో, సంక్లిష్టమైనటువంటి ఆలోచన శక్తితో ముడిపడి ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలా, నేను సరిగా ఆలోచిస్తున్నానా, ఆలోచించేటువంటి శక్తి నాకు ఉందా లేదా అనేటువంటిది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఇకపోతే ఎన్హాన్స్ కామన్ సెన్స్ అనేటువంటిది, అలాగే సెల్ఫ్ రెఫరెన్స్ అనేటువంటిది, అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ మ్యానిపులేషన్ అనేటువంటిది, అలాగే అండర్స్టాండింగ్ ద ఎక్స్పర్ట్ అనేటువంటిది, ఓవర్కమ్ కన్ఫ్యూషన్ అనేటువంటిది, పర్సీవ్ కనెక్షన్స్ అనేటువంటివి, క్లారిటీ ఆఫ్ థింకింగ్ అనేటువంటిది, ఏబుల్ టు రియలైజ్ అనేటువంటివి, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు ఒక క్రిటికల్ థింకింగ్ అనేటువంటి కాన్సెప్ట్ డెవలప్మెంట్ అవ్వడం కోసము దోహదపడతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తించాలి. సో ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీ అందరికీ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారని ఆశిస్తూ, డెఫినెట్గా ఈ కీస్ టు కాలేజ్ సక్సెస్ అనేటువంటివి మీ విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడతాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.